అంతర్జాతీయంగా డ్రగ్స్ మాఫియా అంటే మామూలు డ్రగ్సే కాదు, మందుల మాఫియా కూడా ఉంటుంది. అలాగే ఆయుధ మాఫియా ఉంటుంది. లక్షల లక్షల కోట్ల రూపాయల వ్యవహారాలు అన్నమాట ఇవన్నీ కూడా. కరోనా అట్లాంటి మాఫియా ద్వారా ఎంటర్ అయిందే కదా. ఇప్పుడు తాజాగా ఈ మధ్యనే ఒకటి ప్రచారంలోకి వచ్చింది, గుర్తుంది కదా, క్యాన్సర్కి మందు కనిపెట్టారు, క్యాన్సర్కి వ్యాక్సిన్ కనిపెట్టారు, ప్రయోగాల్లో కూడా సక్సెస్ అయింది, రేపో మాపో రైల్లోకి వస్తుందని. ఇలాంటి దశలో ఒక కీలకమైనటువంటి అంశం, ఫైజర్ కూడా క్యాన్సర్ మీద పరిశోధనలు చేస్తుంది, త్వరలో అది కనిపెడుతుంది అనుకున్నారు. ఎందుకంటే ఫైజర్ ఆల్రెడీ కరోనా సందర్భంగా వ్యాక్సిన్ పెట్టి దాన్ని అమ్మడం కోసం ప్రపంచవ్యాప్తంగా ఈవెన్ మన రాహుల్ గాంధీ గారును అఖిలేష్ యాదవ్ లాంటి వాళ్ళు కూడా మాట్లాడారు, ఫైజర్ది ఎందుకు వాడరు, ఫైజర్ది ఎందుకు వాడరు. మనం అవి కాకుండా ఇక్కడ కోవిషీల్డ్, కోవాక్సిన్ మన దేశానికి సంబంధించిన వాడుతుంటే అవతల వాళ్ళకి అంటే డబ్బులు ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు. తీరా చూస్తే ఫైజర్ది ఏమని తేలింది, అది ప్రాణాంతకమని తేలింది. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్తో ఎంతోమంది చచ్చిపోయారు అమెరికా, యూరప్ దేశాలు. అది హైలైట్ కాదు. ఇప్పుడు అట్లాంటి ఫైజర్ క్యాన్సర్కి సంబంధించిన వ్యాక్సిన్ తయారు చేస్తుంది. అయితే ఈ సందర్భంలో జరిగిన ఒక పరిణామం సంచలనం సృష్టించింది. తాజాగా 8 మంది క్యాన్సర్ డాక్టర్లు, 68 మంది ప్యాసింజర్ల ఫ్లైట్ ఏదైతే బ్రెజిల్కి వెళ్తుందో అది క్రాష్ అయ్యి దాంట్లోని వాళ్ళు చనిపోయారు. అందులో ప్రపంచ ప్రఖ్యాత క్యాన్సర్ స్పెషలిస్టులు 8 మంది ఉన్నారు. టోటల్గా 15 మంది వెళ్లాల్సి ఉంది. ఒక 7 డాక్టర్లు చివరి నిమిషంలో వేరే కారణాల వల్ల ఆగిపోవడంతో బతికిపోయారు. టోటల్గా వీళ్ళందరూ కూడా క్యాన్సర్ వ్యాక్సిన్ కాన్ఫరెన్స్ పేరు SBTMO 2024 దానికి వెళ్లాల్సినటువంటి సందర్భంలో బ్రెజిలియన్ సొసైటీ ఆఫ్ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అండ్ సెల్యులర్ థెరపీ దాని పేరు. వీళ్ళు వాలంటరీ స్టాండర్డ్స్ అండ్ ఎక్రిడిటేషన్ ప్రోగ్రామ్స్ ఫర్ సెల్యులర్ థెరపీ గురించి ఫైనల్ చేస్తున్నటువంటి సందర్భంలో ఈ విమానం క్రాష్ కావడం ఒక ఎత్తు. అదే సందర్భంలో ఫైజర్ వచ్చేటప్పటికి ఇలాంటిది పెట్టడం, ఇప్పుడు దాన్నే సోషల్ మీడియాలో క్వశ్చన్ చేస్తున్నారు. ఇదివరకు మెయిన్ స్ట్రీమ్ మీడియా ఇలాంటివి రాసేది, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా అయితే భయం లేకపోతే అమ్ముడుపోతున్నటువంటి దశలో సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళు కనబడుతున్నారు.